రికార్డ్ ఓకే. సో చూడండి, క్లాసిక్ కి లైట్నింగ్ కి డిఫరెన్స్ ఏంటంటే, మన క్లాసిక్ లో రికార్డు మనం కేసు ఓపెన్ చేయగానే అలాగే కనిపిస్తుంది, దాని కిందనే రికార్డ్ డీటెయిల్స్ ఉంటాయి, దాని కింద రిలేటెడ్ లిస్ట్ ఉంటుంది. ఓకేనా? సో లైట్నింగ్ వచ్చేపాటికి మనకు కేసు రికార్డ్ ఏదైతే ఉంటుందో దాని సైడ్కి వస్తుంది రికార్డ్ డీటెయిల్స్, రిలేటెడ్ లిస్ట్ ఒక ఆప్షన్ ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ మనకు రిలేటెడ్ లిస్ట్లు ఏవైతే ఉంటాయో అవి యాక్షన్స్ కనిపిస్తాయి. ఫీల్డ్ క్రియేట్ యాడ్ నుంచి వస్తుంది. ఫీల్డ్ క్రియేట్ ఏది? ఫీల్డ్ ఐకాన్ ఉంటుంది కదా, ఇప్పుడు క్రియేట్ చేసేటప్పుడు ఫీల్డ్ Okay. వ్యూ ఫీల్డ్స్ ఆబ్జెక్ట్స్ అదని. అవునా? అవే అది ఆప్షన్ అనేది ఇక్కడ కనిపించదు మనకు. ఇక్కడ చిన్న ఆరో మార్క్ వస్తుంది కదా, సో ఆ ఆప్షన్ అనేది మనకి కనిపించదు లైట్నింగ్ లో. సో ఇక్కడ ఏంటంటే మనకు ఈ సింబల్ ఉందా, సెటప్ సింబల్ ఉందా, దీన్ని క్లిక్ చేస్తే సో ఇక్కడ మనకు సెటప్ ఎడిట్ ఆబ్జెక్ట్ అనే ఒక ఆప్షన్ వస్తుంది. ఓకేనా? సో దీన్ని క్లిక్ చేస్తే మనకు లైట్నింగ్ మోడ్ లో ఉన్న ఆబ్జెక్ట్ లో మనకి కస్టమ్ ఫీల్డ్స్ అండ్ రిలేషన్షిప్స్ కనిపిస్తాయి. సో ఆబ్జెక్ట్ మేనేజర్కి వెళ్తుంది, సో ఆబ్జెక్ట్ మేనేజర్ లో కేసు వెళ్తుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఫీల్డ్స్ అన్ని ఇక్కడ కనిపిస్తాయి. మనకి ఏవైతే కావాలనుకుంటారో అవన్నీ ఇక్కడ కనిపిస్తాయి. చూడండి, రికార్డ్ టైప్స్ కానీ, ఆబ్జెక్ట్ లిమిట్స్ కానీ, సర్చ్ లేఅవుట్స్ కానీ, వాలిడేషన్ రూల్స్ కానీ ఇక్కడనే మనకి కనిపిస్తాయి. ఫీల్డ్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే కస్టమ్ ఫీల్డ్స్ అండ్ రిలేషన్షిప్స్. ఓకేనా? ఇక్కడ క్లిక్ చేస్తే మనకి స్టాండర్డ్ ఫీల్డ్స్ ఉంటాయి, ఇందులో కస్టమ్ ఫీల్డ్స్ అదే విధంగా ఉంటాయి. మనకి క్లాసిక్ లో ఎలా కనిపిస్తాయి? పైన ఉండవన్నీ కస్టమ్ ఫీల్డ్స్, ఐ మీన్ స్టాండర్డ్ ఫీల్డ్స్ గా ఉంటాయి, కింద వచ్చేపాటికి కస్టమ్ ఫీల్డ్స్ అని ఉంటాయి, రైట్? సో మనకి ఇక్కడ లైట్నింగ్ వ్యూ లోకి వచ్చేపాటికి ఏవి కస్టమ్ ఫీల్డ్స్, ఏవి స్టాండర్డ్ ఫీల్డ్స్ అనేవి మనకు కనిపించవు. అంటే మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఇక్కడ బేస్డ్ ఆన్ ఏపీఐ నేమ్ తో మనం __ సి ఉంటే ఇది కస్టమ్ ఫీల్డ్ అని, __ సి లేకపోతే ఇది స్టాండర్డ్ ఫీల్డ్ అని మనం ఐడెంటిఫై చేస్తాం. ఓకేనా? క్లాసిక్ లో అడ్వాంటేజ్ ఏంటంటే పైన ఇక్కడ హెడ్డింగ్ పెడతాడు స్టాండర్డ్ ఫీల్డ్స్ అని, సో కింద కస్టమ్ ఫీల్డ్స్ అండ్ రిలేషన్షిప్ అని హెడ్డింగ్ పెడతాడు. సో దాన్ని బేస్ చేసుకుని పైన ఉన్నవి స్టాండర్డ్స్, కింద ఉన్నవి కస్టమ్ అని చెప్తాం, రైట్? కానీ లైట్నింగ్ మోడ్ లోకి వచ్చేపాటికి __ సి ఉంటే మాత్రమే మనకు ఇది కస్టమ్ ఫీల్డ్. ఓకేనా? చెక్ బాక్స్ __ సి ఇది కస్టమ్ ఫీల్డ్ అని మనకు డిఫరెన్స్ అనేది తెలుసుకుంటాం మనం. సో దీన్నే క్లాసిక్ మోడ్ లో చూడండి మీకు ఎలా కనిపిస్తుంది. సో స్విచ్ టు క్లాసిక్, కేసెస్, ఏదైనా ఒక రికార్డ్ ఓపెన్ చేయండి. చూడండి, రికార్డ్ ఫీల్డ్ ఉంది, డీటెయిల్స్ ఉంది. సో కేసు రికార్డ్ ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు ఇలా కనిపిస్తుంది, రైట్? మనకు లైట్నింగ్ లో ఎట్లా కనిపిస్తుంది? ఇక్కడ రైట్ సైడ్ నుంచి ఇట్లా డీటెయిల్స్ అనేవి కనిపిస్తాయి. ఓకేనా? ఇక లెఫ్ట్ సైడ్ లో మనకు రిలేటెడ్ లిస్ట్ అనేది కనిపిస్తుంది, రిలేటెడ్ లిస్ట్. సో ఆ రిలేటెడ్ లిస్ట్ లో మనకి ఇవి సొల్యూషన్స్, ఓపెన్ యాక్టివిటీస్, ఈమెయిల్స్. సో ఇవన్నీ మనకు లెఫ్ట్ సైడ్ లో కనిపిస్తాయి. ఈ రికార్డ్ డీటెయిల్స్ అనేవి మనకంతా రైట్ సైడ్ లో కనిపిస్తుంది. ఇక్కడ పైన ఒక కాంపాక్ట్ లేఅవుట్ అని ఒక లేఅవుట్ కనిపిస్తుంది. ఓకేనా? కాంపాక్ట్ లేఅవుట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. సో కాంపాక్ట్ లేఅవుట్ యూజ్ ఏంటంటే మనం పేజీ లేఅవుట్స్ గురించి చెప్పుకునేటప్పుడు, ఓకేనా? సో పేజీ లేఅవుట్స్ గురించి మనం చెప్పుకునేటప్పుడు కాంపాక్ట్ లేఅవుట్ అనేది ఒక ఆప్షన్ ఉంటుంది మనకు. సరే చూడండి, కేసెస్. సో కేసెస్ దగ్గరికి వెళ్ళేసి వ్యూ ఆబ్జెక్ట్కి వెళ్తే ఇక్కడ మనకు పేజీ లేఅవుట్స్ తర్వాత ఒక ఆప్షన్ ఉంటుంది. పేజీ లేఅవుట్స్ తర్వాత కాంపాక్ట్ లేఅవుట్ అని. సో కాంపాక్ట్ లేఅవుట్. సో ఈ కాంపాక్ట్ లేఅవుట్లో బై డిఫాల్ట్గా సిస్టమ్ డిఫాల్ట్ అని ఒక ఫీల్డ్ ఉంటుంది, ఐ మీన్ ఒక లేఅవుట్ ఉంటుంది. సో ఈ లేఅవుట్లో మనకి ఏమేమి కనిపిస్తున్నాయి? సబ్జెక్ట్, ప్రయారిటీ, కేస్ నంబర్. ఓన్లీ ఈ 4 ఫీల్డ్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. 4 ఫీల్డ్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. అవి ఎక్కడ కనిపిస్తున్నాయి అంటే చూపిస్తాను చూడండి. లైట్నింగ్ మోడ్ ఇది. ఓకే, కేస్. ఏదైనా ఒక రికార్డ్ ఓపెన్ చేయండి. రికార్డ్ ఓపెన్ చేస్తే ఇక్కడ చూడండి. సో దీన్ని కాంపాక్ట్ లేఅవుట్ అంటారు. ప్రయారిటీ, స్టేటస్, కేస్ నంబర్. సో దీన్ని కాంపాక్ట్ లేఅవుట్ అంటారు. ఇది మనకు క్లాసిక్ లో కనిపించదు. ఓకేనా? సో ఇది కాంపాక్ట్ లేఅవుట్ అంటారు. ఇది మనకు క్లాసిక్ లో కనిపించదు. సో ఇక్కడ మనకు ఏవైతే ఫీల్డ్స్ కావాలనుకుంటే ఆ ఫీల్డ్స్ ని మనం ఎక్కడ యాడ్ చేసుకుంటాం? సో ఇక్కడ కాంపాక్ట్ లేఅవుట్ లో యాడ్ చేసుకుంటాం. ఓకేనా? బై డిఫాల్ట్ గా ఇవి మాత్రమే ఉన్నాయి. మీకు కావాలనుకుంటే కొత్తగా క్రియేట్ చేసుకోండి, లేకపోతే దీన్నే క్లోన్ చేసుకోండి అంటే క్లోన్ చేసుకోండి. సో బ్యాక్ టు కేస్. సో నేను కొత్తగా
ఒకటి క్రియేట్ చేసుకోవాలనుకుంటాను. న్యూ. సో న్యూ అని క్రియేట్ చేసుకొని ఇక్కడ న్యూ కాంపాక్ట్ లేఅవుట్ అని నేను ఒకటి క్రియేట్ చేసుకుంటా. కాంపాక్ట్ లేఅవుట్. సరే, ఈ కాంపాక్ట్ లేఅవుట్లో నీకు ఏమేమి కావాలి ఇక్కడ చూడండి. ఈ కేసులో నీకు ప్రయారిటీ కనిపిస్తుంది, స్టేటస్ కనిపిస్తుంది, కేస్ నెంబర్ కనిపిస్తుంది. సో ఈ 3 ఫీల్డ్స్ మీకు ఇక్కడ కనిపిస్తాయి. ఈ దీనికి సంబంధించిన స్టేటస్ అన్నీ మీకు కనిపిస్తాయి. స్టేటస్ ఏముంది, న్యూ ఉంది, ఇక్కడ కనిపిస్తుంది మీకు. కానీ మీరు ఇక్కడ ఈ రికార్డ్కి వెళ్ళేసి డీటెయిల్స్ చూడాలి అనుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు. లేదు, నాకు డైరెక్ట్గా కేసు ఓపెన్ చేసి నాకు ఏవైతే ఫీల్డ్స్ డైరెక్ట్గా మ్యాండేటరీ కావాలి అంటే మ్యాండేటరీగా ఉన్న ఫీల్డ్స్ నేను చూడాలి అనుకున్నానంటే ఇక్కడ మీరు ఆ ఫీల్డ్స్ని యాడ్ చేసుకోవచ్చు ఈ లేఅవుట్లో. దీన్ని కాంపాక్ట్ లేఅవుట్ అంటారు. ఇది క్లాసిక్లో సపోర్ట్ చేయదు. సో ఇక్కడికి వెళ్ళేసి మనం ఏం ఫీల్డ్స్ కావాలి, సో నాకు కేస్ నంబర్ కావాలి, లేకపోతే అకౌంట్ నేమ్ కావాలి, లేకపోతే కేస్ రీజన్ కావాలి, కేస్ ఓనర్ కావాలి, క్రియేటెడ్ డేట్ ఏమన్నా ఉంటే క్రియేటెడ్ డేట్ తీసుకోండి. కేస్ క్రియేటెడ్ డేట్ ఉందా, రీజన్స్, మొబైల్ ఫోన్, క్రియేటెడ్ బై ఉంది. సో కాంటాక్ట్ క్రియేటెడ్ డేట్ లేదా, ఓకే సరే, లేకపోతే వదిలేయండి. సో టైప్, తర్వాత స్టేటస్. స్టేటస్ అనేది నాకు పైన కావాలి, ఎందుకంటే స్టేటస్ కేస్ నెంబర్ కింద స్టేట్ కావాలి. తర్వాత నాకు అకౌంట్ నేమ్ అవసరం లేదు, కేస్ రీజన్ కావాలి, కేస్ ఓనర్ కావాలి, టైప్ అనేది పైన పెట్టుకుంటాను నేను. కేస్ నంబర్, స్టేటస్, టైప్ వరుసగా మాకు కనిపిస్తాయి, రైట్. సో ఈ ఫీల్డ్స్ మాత్రమే నాకు కనిపించాలి. సో ఇంతకుముందు ఏమేమి ఉన్నాయి ఇక్కడ, ఇంతకుముందు ఏమన్నాయి, ప్రయారిటీ కూడా ఉంది. సరే, నేను ప్రయారిటీ కూడా యాడ్ చేసుకుంటాను. సో ప్రయారిటీ ఓనర్ని లాస్ట్లో పెట్టుకుంటాను. కేస్ ప్రయారిటీ ఉంది, ఇంకేమున్నాయి, స్టేటస్, కేస్ నెంబర్. సో ఇవన్నీ ఆల్రెడీ యాడ్ చేసాం. ఓకే, సో యాడ్ చేసుకున్నాం, సేవ్. సో ఇప్పుడు మనకు ఈ ఫీల్డ్స్ మనకు కనిపిస్తాయా? ఇప్పుడు మనం యాడ్ చేసుకున్న ఫీల్డ్స్ మనకి ఈ లేఅవుట్లో రిఫ్రెష్ చేస్తే మనకు కనిపిస్తాయా? ఇక్కడ కనిపిస్తాయా? కనిపిస్తాయా? ఓకే, నువ్వు జగన్ నా క్వశ్చన్ ఏమి, అవి ఇక్కడ కనిపిస్తాయి లేదా? మరి నువ్వేం చెప్పాలా? కనిపిస్తాయి. ఎందుకు కనిపిస్తాయి? ఈడ అలా ఆల్రెడీ చేసింది ఉంది కదా, ప్రయారిటీ, స్టేటస్, నెంబర్. సో మనం పేజ్ లేఅవుట్ ఉన్న వాటికి నువ్వు చెప్పు. చెప్తున్నా, చెప్పు. ఇవి ఆల్రెడీ డిఫాల్ట్ కాబట్టి కనిపిస్తాయి. అవును, మనం అడిషనల్ గా ఇప్పుడు రాసుకున్నాం. నేను ఈ అడిషనల్ గా ఇవి వేసుకున్నాను. సో ఇవి నాకు ఈ పేజీని రిఫ్రెష్ చేస్తే కనిపిస్తాయా? కనిపిస్తాయి. ఎందుకు కనిపిస్తాయి? నేను కనిపించమంటాను. క్లాసిక్ లో ఏం చేసినా కూడా లైట్నింగ్ లో అప్డేట్ అవుతాయి దానికి దీనికి. అవునా? సో నేను కనిపించమంటాను, మీరు కనిపిస్తాయంటారు. సో కనిపించవడానికి నాకు రీజన్ ఉంది, మీరు కనిపిస్తాయనడానికి రీజన్ ఏం చెప్తారు? లేఅవుట్ నుంచి కూడా డిజైన్ చేయొచ్చు కదా, లేఅవుట్ ఇది యాడ్ కావాలా యాడ్ చేసుకోవచ్చు. సో మనం పేజ్ లేఅవుట్స్, రికార్డ్ టైప్స్ క్రియేట్ చేసుకొని పేజ్ లేఅవుట్స్ ని డిజైన్ చేసుకుంటాం. సో ఆ పేజ్ లేఅవుట్స్, ఆ రికార్డ్ టైప్స్ కనిపిస్తాయా డైరెక్ట్ గా మీరు డిజైన్ చేస్తుంటే? 2 రికార్డ్ టైప్స్ క్రియేట్ చేసుకున్నారు, 2 పేజ్ లేఅవుట్స్ క్రియేట్ చేసుకున్నారు. మన పేజ్ లేఅవుట్స్ కాన్సెప్ట్ లో వచ్చినప్పుడు 2 రికార్డ్ టైప్స్ క్రియేట్ చేసుకున్నాం, 2 పేజ్ లేఅవుట్స్ క్రియేట్ చేసుకున్నాం, అవునా? సో క్రియేట్ చేసుకున్న తర్వాత ఏ పేజ్ లేఅవుట్, ఏ రికార్డ్ టైప్ కానీ మనం డిజైన్ చేసి మామూలుగా క్రియేట్ చేస్తే మనకు అవి కనిపిస్తాయా, లేకపోతే మనం ఇంకా ఏమో స్టెప్ చేయాలా? రిలేటెడ్ లిస్ట్ చేసి రిలేటెడ్ లిస్ట్ లోనే ఉంటాయి. అక్కడ సేవ్ యాజ్ కొడతాం, వేరే నేమ్ తో ఉండేదాన్ని రీనేమ్ చేసుకుంటాం అంట. ఎందుకు చేసుకుంటావు అది? దేని పర్పస్ కోసం సేవ్ యాజ్ చేసుకుంటావు? ఎందుకంటే ఆల్రెడీ డిఫాల్ట్ గా ఒకటి ఉంటుంది. ఏముంటది? ఏముంటదంటే దానికి ఇప్పుడు మనం రెండు రికార్డ్స్ చేసుకుంటున్నాం కాబట్టి. సేవ్ యాజ్ మనం ఎందుకు తీసుకుంటున్నాం?
సేవ్ యాజ్ అనేది రిటర్న్ తీసుకుంటున్నాం అంటే ఇంకొక ఆల్రెడీ క్రియేట్ ఉన్నదాన్ని చేసే మనం మల్టిపల్ దేన్ని క్రియేట్ చేస్తున్నారు? ఫీల్డ్స్ కానీ ఏదైనా వేరేది ఇది ఏమైనా క్రియేట్ హిస్టరీ చేయాలి, కానీ రికార్డ్స్ క్రియేట్ చేయాలంటే రికార్డ్స్ క్రియేట్ చేస్తే మీరు సేవ్ యాజ్ అని క్రియేట్ చేసుకుంటారా? క్లోన్ చేసుకుంటాం. మరి సేవ్ యాజ్ ఆప్షన్ ఎక్కడ యూజ్ చేస్తారు మీరు? సేవ్ యాజ్ ఇది ఫీల్డ్స్ లో క్రియేట్ చేసేటప్పుడు ఇప్పుడు ఒక పిక్ లిస్ట్ తీసుకుంటాము. ఫీల్డ్స్ ఒక క్రియేట్ చేసి ఆబ్జెక్ట్ కాదు ఫీల్డ్ క్రియేట్ చేసేటప్పుడు సేవ్ యాజ్ ఆప్షన్ యూజ్ చేస్తారా మీరు? లేదు, ఆబ్జెక్ట్ లో ఫీల్డ్స్ క్రియేట్ చేసేటప్పుడు మేము సేవ్ యాజ్ మల్టిపల్ ఫీల్డ్స్ ని క్రియేట్ చేసేటప్పుడు సేవ్ యాజ్ తీసుకుంటాం. సేవ్ ఆప్షన్ తీసుకుంటాం అక్కడ. ఫీల్డ్స్ క్రియేట్ చేసిన తర్వాత లాస్ట్ లో సేవ్ అనే ఆప్షన్ తీసుకుంటాం. సేవ్ యాజ్ ఉండదు అక్కడ ఆప్షన్. సేవ్ యాజ్ మనం ఎక్కడ తీసుకుంటాం? ఇప్పుడు ఆబ్జెక్ట్ లో ఇప్పుడు కస్టమ్ ఆబ్జెక్ట్ లో క్రియేట్ చేసేటప్పుడు నాకు పిక్ లిస్ట్ కావాలా, నంబర్స్ కావాలా, కానీ అవును ఏమైనా వేరే ఐటమ్స్ ఫీల్డ్స్ కావాలంటే మేము దాంట్లోనే కంటిన్యూస్ గా చేస్తాం కదా. ఇప్పుడు సేవ్ అంటే ఇంకా ఆడకి స్టాప్ అవుతుంది, మళ్ళీ మేము న్యూ అని క్రియేట్ చేయాలా. సేవ్ వన్ న్యూ కొడితే కొత్త క్రియేట్ చేసుకుంటాం, రైట్? దాన్ని సేవ్ వన్ న్యూ అంటారు, సేవ్ యాజ్ అంటారు కదా. ఓ సారీ, సేవ్ యాజ్ అంటే పర్మనెంట్ ఇది సేవ్ అంటే ఆ ఫీల్డ్ అక్కడ సేవ్ అయిపోతుంది. సేవ్ వన్ న్యూ కొడితే కొత్త ఫీల్డ్ కి క్రియేట్ చేసుకోవడానికి డేటా టైప్ కేసుకి వెళ్తాం, అది ఓకే. సో మనం స్పెసిఫిక్ గా సేవ్ యాజ్ ఎందుకు వాడుతున్నాం అంటున్నా. పేజ్ సెపరేట్ గా డిఫరెంట్ పేజ్ కావాలంటే సేవ్ యాజ్ తీసుకుంటాం. సో పేజ్ లేఅవుట్ కి మనం సేవ్ యాజ్ అనే వాడిని వాడతాం. మనం సేవ్ యాజ్ కొడితే పేజ్ ని కాపీ చేసుకుంటాం, అక్కడ మనకు డిఫరెంట్ పేజ్ లేఅవుట్ ని తీసుకుంటాం, రైట్? సో పేజ్ లేఅవుట్ ని తీసుకున్న తర్వాత ఆ పేజ్ లేఅవుట్ ని దేనికి అసైన్ చేస్తాం? ఎవరికి యూజర్ కావాలంటే వాళ్ళకి అసైన్ చేస్తాం. ఇప్పుడు సరే, నాకు రెండు రికార్డ్ టైప్స్ ఉన్నాయి, 2 రికార్డ్ టైప్స్ ఉన్నాయి. సో 2 రికార్డ్ టైప్స్, ఏ అనే రికార్డ్ టైప్ ఒకటి, బి అనే రికార్డ్ టైప్ ఉంది, 2 రికార్డ్ టైప్లు ఉన్నాయి. సో ఇప్పుడు నాకు ఏ అనే రికార్డ్ టైప్ కి ఏ లేఅవుట్ అసైన్ చేస్తారు మీరు? టూ రికార్డ్ టైప్స్ ఉన్నాయి, 2 పేజ్ లేఅవుట్స్ ఉన్నాయి. సో నాకు ఒక రికార్డ్ టైప్ కి ఒక లేఅవుట్ మాత్రం అసైన్ చేస్తాం, అవునా? సో ఇంకో రికార్డ్ టైప్ కి ఇంకో లేఅవుట్ మాత్రం అసైన్ చేస్తాం. సో అప్పుడు మాత్రమే మనకు ఒక రికార్డ్ టైప్ కి ఒక లేఅవుట్, ఇంకో రికార్డ్ టైప్ కి ఇంకో లేఅవుట్ కనిపిస్తాయి మనకు, రైట్? సో మనం పేజ్ లేఅవుట్ ని క్రియేట్ చేసుకొని ఆ రికార్డ్ టైప్స్ కి అసైన్ చేసుకున్నాం, రైట్? ఇప్పుడు కూడా సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ. మనం ఇక్కడ కాంపాక్ట్ లేఅవుట్ ని క్రియేట్ చేసుకున్నాం. సో కాంపాక్ట్ లేఅవుట్ ని క్రియేట్ చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలి? అసైన్ చేయాలా. మరి అసైన్ చేస్తేనే ఇక్కడ కనిపిస్తాయి, అవి అసైన్ చేస్తేనే ఇక్కడ మనకు కనిపిస్తాయి. సో అసైన్ చేయకుండా మనకు జస్ట్ కేస్ అది కాంపాక్ట్ లేఅవుట్ ని క్రియేట్ చేసుకుంటే ఎలా కనిపిస్తాయి? మనకు కనిపించవు కదా. ఓకే, కాదు, డైరెక్ట్ గా కేస్ ఆబ్జెక్ట్ లో ఇది క్రియేట్ చేస్తున్నారు కదా. అవును, కేస్ ఆబ్జెక్ట్ లోనే కాంపాక్ట్ లేఅవుట్ అని ఒక లేఅవుట్ క్రియేట్ చేసుకున్నాను నేను. సో క్రియేట్ చేసి పెట్టుకున్నా అంతే, దాన్ని అసైన్ చేయలేదు నేను. సో అసైన్ చేసిన తర్వాత మనకు ఇక్కడ మనకి ఫీల్డ్స్ అనేవి కనిపిస్తాయి. ఏ ఫీల్డ్స్ అయితే యాడ్ చేసుకున్నామో ఆ ఫీల్డ్స్ కనిపిస్తాయి. మనం ఇంకా అది డిఫాల్ట్ గా సేవ్ అవుదా కేసెస్ లో? అంటే ఇప్పుడు కేసెస్ లోనే మేము క్రియేట్ చేస్తున్నాం కదా. అవును, వేరే దానికి ఏమైనా క్రియేట్ సిస్టమ్ డిఫాల్ట్ గా ఒక లేఅవుట్ మాత్రమే ఉంటది. సిస్టమ్ డిఫాల్ట్ గా ఒక లేఅవుట్ మాత్రమే ఉంటుంది. ఆ లేఅవుట్ లో ఏమున్నాయి? ఓన్లీ 3 ఫీల్డ్స్ మాత్రమే ఉన్నాయి. కేస్ ప్రయారిటీ, తర్వాత కేస్ స్టేటస్, ఇంకో ఫీల్డ్ ఉంటుంది కేస్ నంబర్ అని. సో అవి మాత్రమే మీకు కనిపిస్తాయి, ఈ 3 మాత్రమే కనిపిస్తాయి. నాకు అడిషనల్ గా ఇంకా 2 కావాలనుకున్నప్పుడు నేను కొత్తగా లేఅవుట్ ని క్రియేట్ చేసుకున్నాను, కాంపాక్ట్ లేఅవుట్ ని క్రియేట్ చేసుకున్నాను. క్రియేట్ చేసుకున్న తర్వాత దాన్ని ఏం చేయాలి? అసైన్ చేయాలి. అసైన్ చేసినప్పుడు మాత్రమే మనకు కనిపిస్తాయి, లేకపోతే కనిపించవు. క్లియరా? సో ఇప్పుడు నేను న్యూ కాంపాక్ట్ లేఅవుట్ అని లేఅవుట్ ని క్రియేట్ చేసుకున్నాను. సో ఇక్కడ కాంపాక్ట్ లేఅవుట్ ఇప్పుడు ఆబ్జెక్ట్ పర్టికులర్ ఆబ్జెక్ట్ లోనే మీరు క్రియేట్ చేస్తున్నారు కదా. అవును, అప్పుడు మళ్ళీ అసైన్ ఎందుకు చేయాలా? ఇప్పుడు ఏమైనా వేరే దాన్ని ఏమైనా క్రియేట్ చేసి వేరే ఆబ్జెక్ట్ కి మేము ఏమైనా దాన్ని మేము మూవ్ చేయాలంటే అసైన్ చేస్తాం కదా పర్టికులర్ గా ఆబ్జెక్ట్ ని. కానీ పర్టికులర్ విత్ ఇన్ ఆబ్జెక్ట్ లోనే మేము క్రియేట్ చేస్తా ఉంటే ఎందుకు కావాలా మీకు అసైన్ ఎందుకు కావాలా కదా? యాక్షన్ తీసుకోవాలా? సరే, మంచి క్వశ్చన్. ఇక్కడ చూడండి. సో బ్యాక్ టు కాంపాక్ట్ లేఅవుట్స్. సో ఇక్కడ 2 ఉన్నాయి. ఒకటి బై డిఫాల్ట్ గా ఎడిట్ చేసుకోలేము, దీన్ని డిలీట్ చేసుకోలేము. సిస్టమ్ డిఫాల్ట్, ఓకేనా? ఇది ప్రైమరీ, దీన్ని మనం ఏం చేయలేము, ఓకేనా? సో ఇందులో ఏమున్నాయి ఫీల్డ్స్? సబ్జెక్ట్ ఉంది,
ప్రయారిటీ ఉంది, స్టేటస్ ఉంది, కేస్ నంబర్ ఉంది, రైట్. సో ఇవన్నీ వాడు సేల్స్ ఫోర్స్ వాడు బై డిఫాల్ట్ గా క్రియేట్ చేసుకున్న వ్యూ ఇది. అంటే ఇవి మాత్రమే ఉండాలి అన్నట్టుగా క్రియేట్ చేసుకున్నాడు. సో కాబట్టి మనకు ఇవి మాత్రమే నీకు ఇక్కడ కనిపిస్తాయి, ప్రయారిటీ, స్టేటస్, కేస్ నంబర్, ఇవి మాత్రమే కనిపిస్తాయి. నాకు అడిషనల్ గా ఇంకా కేసులో ఉన్న ఫీల్డ్స్ లైక్ ఇక్కడ నాకు ఇంకా ఏమన్నా కేస్ రీజన్ కానీ, కేస్ కరెన్సీ కానీ, చెక్ బాక్స్ ట్రూ ఆఫ్ ఫాల్స్ కానీ, లేకపోతే ఫ్లాగ్ డిస్ప్లే ఫార్ములా ఫీల్డ్ ఉంది కదా, ఫ్లాగ్ డిస్ప్లే అని. సో అది ఇవన్నీ ఫీల్డ్స్ నాకు అడిషనల్ గా కావాలి అనుకున్నప్పుడు, ఇవన్నీ ఫీల్డ్స్ నాకు అడిషనల్ గా బై డిఫాల్ట్ ఇక్కడ కావాలనుకున్నప్పుడు మాత్రమే మనం కాంపాక్ట్ లేఅవుట్ ని క్రియేట్ చేసుకుంటాం. ఇప్పుడు చూడండి, ఇది క్లాసిక్ మోడ్. క్లాసిక్ మోడ్ లో ఈ రికార్డ్ ని ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ కాంపాక్ట్ లేఅవుట్ కనిపిస్తుందా? లేదు, కనిపించదు, అవునా? అదే నేను అడుగుతుండేది. ఈడ కనిపించదు, కానీ డైరెక్ట్ గా మేము క్రియేట్ చేస్తే అది యాక్సెప్ట్ చేసుకుంటుంది. అవును, చూడండి ఫీల్డ్ గా మేము క్రియేట్ చేస్తే. సో మనకు కాంపాక్ట్ లేఅవుట్ లో ఐ మీన్ లైట్నింగ్ లో ఇలా కనిపిస్తుంది, కేసు ఇక్కడ కనిపిస్తుంది మనకు, ప్రయారిటీ, స్టేటస్, కేస్ నంబర్. ఇదే వ్యూ మనకు క్లాసిక్ లో కూడా కనిపిస్తుంది, కానీ మనకు కనిపించినట్టుగా ఉంటుంది. అది చూడండి, క్లాసిక్ లో వెళ్తాం, కేస్ నంబరు ఇక్కడ కనిపిస్తుంది మనకు, స్టేటస్, ప్రయారిటీ, కేస్ నంబర్, ఐ మీన్ సారీ కేస్ ఓనర్, అవునా? కేస్ నంబర్ దీంట్లో కనిపించదు, ఇక్కడ కనిపిస్తుంది. ఓకేనా? సో స్టేటస్, మీడియం, ఐ మీన్ స్టేటస్ తీసుకున్నాం, ప్రయారిటీ తీసుకున్నాం, కేస్ ఓనరు, క్రియేటెడ్ డేటు, కేస్ నంబర్. ఓకేనా? సో ఇక్కడ మనం కొత్తగా ఏం క్రియేట్ చేసుకున్నాం, ఇక్కడ మనం కొత్తగా బ్యాక్ టు న్యూ, ఐ మీన్ దీంట్లో ఏం పెట్టుకున్నాం మనం, కేస్ నంబర్ పెట్టుకున్నాం, స్టేటస్ పెట్టుకున్నాం, టైప్, కేస్ ఒరిజిన్, ప్రయారిటీ, కేస్ నంబర్. సో ఈ ఫీల్డ్స్ నీకు అడిషనల్ గా ఇక్కడ కనిపించాలంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఒక కాంపాక్ట్ లేఅవుట్ ని క్రియేట్ చేసుకొని, సో ఆ క్రియేట్ చేసుకున్న దాన్ని లేఅవుట్ కి అసైన్ చేసుకోవాలి, అప్పుడే మీకు ఇక్కడ కనిపిస్తాయి. సేల్స్ ఫోర్స్ వాడు బై డిఫాల్ట్ గా మీకు ఇచ్చిన ఫీల్డ్స్ మాత్రమే కనిపిస్తాయి మీకు ఇక్కడ. ఈ సిస్టమ్ డిఫాల్ట్ లో ఏవైతే ఉంటాయో అవి మాత్రమే కనిపిస్తాయి. దీన్ని మనం ఎడిట్ చేసుకోలేము, డిలీట్ చేసుకోలేము. క్లయింట్ ఏమంటాడు, నాకు అడిషనల్ గా ప్రయారిటీ, ఐ మీన్ అడిషనల్ గా ఇంకేం కావాలంటాడు, ఇక్కడ నాకు ఫ్లాగ్ కావాలి, ఫ్లాగ్ డిస్ప్లే చేయండి, తర్వాత డిస్ప్లే చేయండి అంటాడు. అప్పుడు మీరు లేదు పాసిబుల్ కాదని చెప్తారా? సో పాసిబుల్ కాదు అంటే మీరు పాసిబుల్ చేయడానికి మీరు ఉన్నారు అక్కడ, క్లయింట్ అడిగిందే మీరు చేయడానికి ఉన్నారు ఇక్కడ, రైట్? సో అప్పుడు మీరు ఏం చేస్తారు, బ్యాక్ టు కాంపాక్ట్ లేఅవుట్, కాంపాక్ట్ లేఅవుట్. సో ఇక్కడ మీకు ఏవైతే ఫీల్డ్స్ కావాలో ఇది మనం కష్టంగా క్రియేట్ చేసుకుంది, అంటే మనం ఓన్ గా క్రియేట్ చేసుకుంది కస్టమ్ లేఅవుట్ ఇది. సో మనకు కాబట్టి మనకి ఇంకా అడిషనల్ గా ఇంకా ఏమైనా కావాలనుకుంటే అడిషనల్ గా తీసుకోండి, కేస్ రీజన్ కానీ, కేస్ కరెన్సీ కానీ తీసుకోండి. మనం ఈ లేఅవుట్ ని క్రియేట్ చేసుకున్నాం. క్రియేట్ చేసుకున్న తర్వాత అసైన్ కాంపాక్ట్ లేఅవుట్ అసైన్మెంట్. సో ఇప్పుడు మనం అసైన్ చేసుకుంటాం. ఓకేనా? ఇప్పుడు మనం ఎడిట్ అసైన్మెంట్ ఎవరికి అసైన్ చేసుకోవాలి, ఏ రికార్డ్ టైప్ అసైన్ చేసుకోవాలి, ఏ రికార్డ్ టైప్ అసైన్ చేయాలి. ఇక్కడ రికార్డ్ టైప్స్ బిల్లింగ్, ప్రోడక్ట్ సపోర్ట్ అని 2 రికార్డ్ టైప్స్ ఉన్నాయి. ఓకేనా? సో ఫస్ట్ ఏం చేయాలంటే మనం మీకు దేనికైతే అసైన్ చేయాలనుకుంటారో దాన్ని సెలెక్ట్ చేసుకొని న్యూ కాంపాక్ట్ లేఅవుట్. సో దీనికి కూడా కావాలనుకున్నప్పుడు సేమ్ న్యూ కాంపాక్ట్ లేఅవుట్. సో 2 ప్రొడక్షన్ తీసుకున్నా, ఐ మీన్ బిల్డింగ్ తీసుకున్నా రికార్డ్ టైప్లో నాకు కనిపించాలి, అది ప్రోడక్ట్ సపోర్ట్ తీసుకున్నా నాకు ఈ లేఅవుట్ అనేది కనిపించాలి, రెండింటికి ఇస్తున్నాను నేను. సో ఇక్కడ నేను ప్రైమరీ కాంపాక్ట్ లేఅవుట్ ఉంది కదా, ఇది బై డిఫాల్ట్ గా ఉంటుంది కాబట్టి ఇప్పుడు నేను ఇది తీసుకుంటున్నాను. ఇంతకు ముందు సిస్టమ్ డిఫాల్ట్ ఉంటుంది, సిస్టమ్ డిఫాల్ట్ ఉన్నప్పుడు ఇవి 3 మాత్రమే కనిపిస్తాయి నీకు. లేదు సిస్టమ్ డిఫాల్ట్ దగ్గర ఇది న్యూ కాంపాక్ట్ లేఅవుట్ తీసుకుంటే ఈ వీటికి అసైన్ చేయకపోయినా ఖచ్చితంగా ఈ లేఅవుట్ కనిపిస్తుంది. ఓకేనా? సో నేను ఇక్కడ సిస్టమ్ డిఫాల్ట్ తీసుకొని రికార్డ్ టైప్స్ బేస్ చేసుకుని ఇది తీసుకుంటే నాకు అది కనిపిస్తుంది. సో సేమ్. సో ఇప్పుడు నేను కాంపాక్ట్ లేఅవుట్కి అసైన్ చేసుకున్నాను. ఇక్కడ చూడండి, న్యూ కాంపాక్ట్ లేఅవుట్ నేను క్రియేట్ చేసుకున్న లేఅవుట్ ఈ 2 రికార్డ్ టైప్స్కి అసైన్ చేసుకున్నాను. సో ఇక్కడికి వెళ్ళేసి ఎడిట్, ప్రయారిటీ అలాగే ఉన్నాయి, ఎందుకు అప్డేట్ అవ్వలేదు, రిఫ్రెష్,
సో రిఫ్రెష్ ఎందుకు అప్డేట్ అవ్వలేదు అంటే ఎడిట్ అసైన్మెంట్ దగ్గర సో ఇక్కడ డిఫాల్ట్ గా సిస్టమ్ పెట్టుకున్నా. సో న్యూ కాంపాక్ట్ లేఅవుట్ సేవ్. సో ఇప్పటికి వెళ్ళేసి రిఫ్రెష్, ఓకే. కొత్తగా రికార్డ్ క్రియేట్ చేయండి. ఒకటి న్యూ సపోర్ట్, ప్రోడక్ట్ సపోర్ట్, నెక్స్ట్ స్టేటస్, కేస్ రీజన్, ఫోన్. లైట్నింగ్ లో మనం చేసిన చేంజెస్ రిఫ్లెక్ట్ అవ్వడానికి టైం తీసుకుంటుంది. సో అందువల్ల మనకు లేట్గా రిఫ్లెక్ట్ అవుతాయి. సో రికార్డ్ క్రియేట్ చేసుకుంటున్నాం. న్యూ, ఓకే, అన్ని తీసుకున్నాం. కరెన్సీ సేవ్ అయింది. రిఫ్రెష్, అవ్వలేదు. అవుతాయి, ఖచ్చితంగా అవుతాయి మనకు. కేస్ క్రియేట్. అదే రియల్ టైమ్ లో కూడా ఇట్లే ప్రాసెస్ స్లో ఉంటుందా అదేంటి? అవును, చేంజెస్ అనేవి తొందరగా రిఫ్లెక్ట్ అవ్వవు. అవును, చేంజెస్ అనేవి తొందరగా రిఫ్లెక్ట్ అవ్వవు, కొంచెం ఫాస్ట్గా అనేది క్రియేట్ అవుతాయి. ఓకేనా. సో మనం ఇచ్చినవి ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి. సో కేస్ నంబరు, కేస్ స్టేటస్, ఓకేనా, టైపు, కేస్ రీజన్, ప్రయారిటీ, కేస్ నంబరు, ఐ మీన్ కేస్ ఓనరు, కేస్ కరెన్సీ. సో ఇవన్నీ మనం ఎక్కడ ఇచ్చుకున్నాం? కాంపాక్ట్ లేఅవుట్లో ఇచ్చుకున్నాం. ఓకేనా. సో ఇక్కడ మనకు డిస్ప్లే అవుతాయి. సరే, ఈ స్టాండర్డ్ ఆబ్జెక్ట్ చూసాం కదా. స్టాండర్డ్ ఆబ్జెక్ట్ కాకుండా ఒక కస్టమ్ ఆబ్జెక్ట్ చూసుకుందాం. అంతలోపల ఇది రిఫ్లెక్ట్ అవుతుంది, చూద్దాం. సో ఇక్కడికి వెళ్ళేసి సో మనం ఒక లేఅవుట్ తీసుకుందాం. సో మనకు హాస్పిటల్ మేనేజ్మెంట్, సో డాక్టర్స్ ఆబ్జెక్ట్, సో ఎడిట్, వ్యూ ఆబ్జెక్ట్. సో ఇక్కడ మీకు కాంపాక్ట్ లేఅవుట్ లేదు, రైట్. సో న్యూ కాంపాక్ట్, న్యూ లేఅవుట్ అని తీసుకుంటున్నాను. సో లేఅవుట్లో నాకు డాక్టర్ నేమ్, కరెన్సీ, ఈమెయిల్, ఫీ, లాంగ్వేజ్. సో ఈ 5 ఫీల్డ్స్ నేను తీసుకుంటున్నాను. సో సేవ్. మేబీ నా నెట్వర్క్ స్లో ఉన్నట్లుంది. ఆల్రెడీ ఉందంట. సో లేఅవుట్ 1 సేవ్. ఓకే, సేవ్ అయిపోయింది. కాంపాక్ట్ లేఅవుట్ అసైన్మెంట్. సో ఎడిట్ అసైన్మెంట్కి వెళ్ళేసి ఓకే, 2 లేఅవుట్లు ఉన్నాయి. సో కొత్త క్రియేట్ చేసి నేను సరే ఏదో ట్రై చేద్దాం. సెకండ్ ఇదా, సరే లేఅవుట్. సో గవర్నమెంట్ పేషెంట్స్కి ఒక లేఅవుట్ తీసుకుందాం. న్యూ లేఅవుట్, ఓకే, సెకండ్ తీసుకున్నాం. సేవ్. ఒకదానికి మాత్రమే తీసుకున్నాం న్యూ లేఅవుట్ అని. సో డాక్టర్స్ పాల్ అనే రికార్డ్ ఓపెన్ చేయండి. సో ఇక్కడ మనకు వ్యూ అనేది కనిపించదు. ఓకేనా. సో స్విచ్ టు లైట్నింగ్ ఎక్స్పీరియన్స్. చూడండి. సో డాక్టర్ నేమ్, డాక్టర్స్ ఈమెయిల్ ఐడి, ఫీ, లాంగ్వేజ్. మనం తీసుకున్న ఫీల్డ్స్ ఇక్కడనే
కనిపిస్తాయి మనకు. సో చూడండి ఆబ్జెక్ట్లోకి వెళ్తే కాంపాక్ట్ లేఅవుట్లో ఏమైతే తీసుకున్నాం మనం, సో 2 లేఅవుట్లు ఉన్నాయి. ఇది ప్రైమరీ తీసుకున్నాం కాబట్టి మనకు దీంట్లో ఏవైతే ఉన్నాయో అవి యాడ్ చేసుకుందాం. కరెన్సీ, డాక్టర్ నేమ్, డాక్టర్ ఈమెయిల్ ఐడి, పి లాంగ్వేజ్. సో నేను అడిషనల్గా ఇంకో ఫీల్డ్ యాడ్ తీసుకుంటాను, పేషెంట్ నేమ్. అంటే ఈ డాక్టర్కి ఎవరైతే పేషెంట్స్ ఉంటారో పేషెంట్ నేమ్, తర్వాత కౌంట్, ఏమైనా కౌంట్ ఉంటే కౌంట్. సేవ్ చేసాం. సో ఇక్కడికి వెళ్ళి రిఫ్రెష్ చేయండి. రిఫ్రెష్. సో దాంట్లో దీనికి సంబంధించిన కౌంట్ ఉండదు. మేబీ ఈ రికార్డ్ కౌంట్ లేదేమో. ఈ రికార్డ్లో చెక్ చేయండి, డీటెయిల్స్లో కౌంట్ ఉందా దీనికి. కౌంట్ ఒకటి ఉంది. సో కౌంట్ చూపించట్లేదు. మనం ఏ రికార్డ్ టైప్కి ఇచ్చాం, ఎడిట్ అసైన్మెంట్స్, గవర్నమెంట్ డాక్టర్కి ఇచ్చాం. సో ఇది రికార్డ్ టైప్ ఏంటిది మనది ఇది. సో ఇక్కడ మనకు రికార్డ్ టైప్ అనేది మనకు కనిపించట్లేదు, రైట్. సో రికార్డ్ టైప్ కనిపించాలంటే మనం ఏం చేయాలి, సో పేజ్ లేఅవుట్కి వెళ్ళేసి మనం దీన్ని చేంజ్ చేసుకోవాలి. దీనికి పేజ్ లేఅవుట్ ఎక్కడ చేంజ్ చేసుకుంటాం, సెటప్, ఎడిట్ పేజ్, సో లైట్నింగ్లో పేజ్ ఎడిట్ అయింది ఇది. సో ఇక్కడ మీరు చేసుకోకూడదు, బ్యాక్. సో లైట్నింగ్ సంబంధించిన పేజ్ ఇది, బ్యాక్, లీవ్. సో ఎడిట్ ఆబ్జెక్ట్ తర్వాత ఇక్కడ మీకు లేఅవుట్ ఉన్నాయి, లెఫ్ట్ సైడ్లో లేఅవుట్స్ వస్తాయి. ఇక్కడ మీకు పేజ్ లేఅవుట్ అని ఉంటుంది ఆప్షన్, పేజ్ లేఅవుట్స్. ఇక్కడికి వెళ్ళేసి ఏ పేజ్ లేఅవుట్, మనం డాక్టర్ లేఅవుట్ చూస్తున్నాం కాబట్టి ఇక్కడికి వెళ్ళేసి ఎడిట్. సో ఇక్కడ మనకు రికార్డ్ టైప్ అనేది ఉంది, ఓకేనా, రికార్డ్ టైప్ ఉంది. సో దీన్ని మనం ఇక్కడ డ్రాగ్ చేసుకోండి, సేవ్ చేసుకొని ఈ పేజీని రిఫ్రెష్ చేసినామంటే మనకు రికార్డ్ టైప్ అనేది కనిపిస్తుంది. పేషెంట్ నేమ్ రికార్డ్ టైప్ ఎక్కడుంది, రికార్డ్ నేమ్, సమ్ పేషెంట్ నేమ్ క్రియేటెడ్ బై మినిమం సమ్. రికార్డ్ టైప్ ఎక్కడ ఉంది మనకి, ఇక్కడ డాక్టర్స్ ఈమెయిల్ ఐడి, కంట్రోల్ ఎఫ్. రికార్డ్ టైప్ లేదా, ఇంకా అప్డేట్ అవ్వలేదు, ఓకే. సో రిఫ్రెష్. పేషెంట్ నేమ్ ఈ సెక్షన్ డాక్టర్ ఇన్ఫర్మేషన్ దగ్గర యాడ్ చేసుకున్నాం కదా మనం. సో ఇంకా రికార్డ్ టైప్ అప్డేట్ అవ్వలేదు మనకు. సరే, క్లాసిక్లో ఒకసారి ట్రై చేద్దాం. క్లాసిక్లో చాలా ఫాస్ట్గా అయిపోతాయి, కొంచెం స్లో ఉంది. సో డాక్టర్స్, ఎడిట్ లేఅవుట్. అంటే రియల్ టైమ్ లో ఎఫెక్ట్ పడదా, ఇది ఎఫెక్ట్ అవుదా క్లాసిక్ లో వర్క్? ఖచ్చితంగా. కాకపోతే మనకి ఏంటంటే ఫీచర్స్ ఎక్కువ ఉంటాయి లైట్నింగ్ లో అనేది, మన ఫీచర్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి లైసెన్స్ వర్షన్ ఉంటుంది. అవును, సో ఫీచర్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మనకు అవి ఉంటాయి. సరే, సో ఎడిట్ గవర్నమెంట్ డాక్టర్ లేఅవుట్, క్లోజ్. రికార్డ్ టైప్ అనేది ఇక్కడ యాడ్ చేసుకున్నాం, డాక్టర్ ఇన్ఫర్మేషన్ లో యాడ్ చేసుకున్నాం, ఓకే. సరే, సో న్యూ, సో గవర్నమెంట్ డాక్టర్, సో రికార్డ్ టైప్ గవర్నమెంట్ డాక్టర్ ఇక్కడ వచ్చింది చూడండి. సో నంబర్ సేవ్, ఓకేనా. రికార్డ్ టైప్ గవర్నమెంట్ డాక్టర్, రైట్. సో స్విచ్ టు లైట్నింగ్. ఇక్కడ మనకు డాక్టర్ ఇన్ఫర్మేషన్ లో రికార్డ్ టైప్ డాక్టర్ కనిపించిందా, ఇక్కడ చూడండి. సో మనము రికార్డ్ టైప్ కి ఏది ఇచ్చాము, ఇక్కడ కాంపాక్ట్ లేఅవుట్ లో
న్యూ Session లేఅవుట్ కింద name ఏమి ఇచ్చాం, ఇచ్చినట్టు. గవర్నమెంట్ డాక్టర్ కి ఇచ్చాం, రికార్డ్ టైప్ Hmm. గవర్నమెంట్ డాక్టర్ కి ఇచ్చాం, రైట్. సో మనం రికార్డ్ టైప్ చూసుకోండి ఇక్కడ గవర్నమెంట్ డాక్టర్. సో గవర్నమెంట్ డాక్టర్ ని రికార్డ్ టైప్ కి ఇచ్చినాం కాబట్టి ఆ లేఅవుట్ లో ఏదైతే ఉంటుందో ఆ డీటెయిల్స్ అనేవి మనకు కనిపిస్తాయి. చూడండి కౌంట్ అనేది ఇక్కడ 0. Okay. సో పేషెంట్ నేమ్ ఉంది, లాంగ్వేజెస్ ఉన్నాయి, ఫీజు ఉంది, డాక్టర్ ఈమెయిల్ ఐడి ఉంది. సో ఇప్పుడు నాకు ఈ లేఅవుట్ లోకి వచ్చేసి కౌంట్ అవసరం లేదు. సో ఏం చేస్తాం, సో ఈ లేఅవుట్కి వెళ్తాం, ఈ లేఅవుట్కి వెళ్ళి వచ్చేసి ఎడిట్, సింపుల్ గా కౌంట్ అవసరం లేదనుకుంటే తీసేస్తాం, సేవ్ చేస్తాం, సేవ్. సో ఇక్కడికి వెళ్ళేసి రిఫ్రెష్ చేయండి పేజీని. సో కౌంట్ ఉంది, వెళ్ళిపోతుంది, ఒక 2-3 minutes కల్లా వెళ్ళిపోతుంది. టైం టేకింగ్ అనమాట కొంచెం లైట్నింగ్ లో. సో వెంటనే మన చేంజెస్ అనేవి రిఫ్లెక్ట్ అవ్వవు, టైం టేకింగ్ ఉంటాయి. సరే, మళ్ళీ కొత్తగా క్లాసిక్ లోకి వెళ్ళి రికార్డ్ క్రియేట్ చేసి లైట్నింగ్ లో షిఫ్ట్ చేద్దాం. సో క్లాసిక్, సో డాక్టర్స్, న్యూ గవర్నమెంట్ డాక్టర్, ఒక పేజ్ ఇవ్వండి, సంథింగ్ పేషెంట్ నంబర్, టెస్ట్, సో గవర్నమెంట్ డాక్టర్ ఉంది. సో సేవ్. సో టెస్ట్ అనేవాడు గవర్నమెంట్ డాక్టర్ క్రియేట్ చేసుకున్నాం, పేషెంట్ నెంబర్, స్విచ్ టు లైట్నింగ్. సో కౌంట్ అనేది ఇంకా స్టిల్గా ఉంది, పోలేదు ఇంకా మనకు. సో ఇట్ విల్ టేక్ టైం. మనకు లైటింగ్లో కొంచెం ఫంక్షనాలిటీ అనేది స్లోగా ఉంటుంది. సో మనకి ఇక్కడ కాంపాక్ట్ లేఅవుట్లో ఏవైతే కావాలనుకుంటామో సో అవి మనకి ఇక్కడ ఈ లేఅవుట్లో యాడ్ చేసుకుంటాం. ఓకేనా? అంటే క్లాసిక్ లైట్ క్లాసిక్ లో చేయాలా, ఆడ కూడా చేయొచ్చు కదా? చేసుకోవచ్చు, మీ ఇష్టం, మీ ఇష్టం, చేసుకోవచ్చు. లైట్నింగ్ లో చేసుకోవచ్చు, ఎక్కడైనా చేసుకోవచ్చు. సో ఇక్కడికి వెళ్ళేసి ఎడిట్ ఆబ్జెక్ట్, సో ఆబ్జెక్ట్ లోకి వెళ్ళేసి కానీ రిఫ్లెక్ట్ చాలా టైం తీసుకుంటుంది. అవును. సో ఇక్కడికి వెళ్ళేసి మీకు ఇక్కడ ఆప్షన్ ఉంటుంది కాంపాక్ట్ లేఅవుట్ అని. సో ఇక్కడికి వెళ్ళేసి మనం ఈ లేఅవుట్ ని క్రియేట్ చేసుకున్నాం కదా. సో ఇక్కడికి వెళ్ళేసి ఎడిట్ అని క్లిక్ చేసి ఇక్కడ మనం కౌంట్ కావాలంటే కౌంట్. సో ఏంటంటే మీకు యుఐ చేంజ్ అవుతుంది అంతే, ప్రాసెస్ అంతా కరెక్ట్ గా ఉంటుంది, యుఐ చేంజ్ అవుతుంది అంతే. ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ న్యూ లేఅవుట్ నుంచి ఇదంతా క్లాసిక్ లో కనిపిస్తుంది మీకు. ఈ వ్యూ అంతా క్లాసిక్ లో కనిపిస్తుంది. చూడండి చూడండి ఎడిట్ చేస్తాం, దీన్ని ఎడిట్ చేస్తే మీకు ఇది చూడండి, వాడు ఈ యుఐ మాత్రం ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్న యుఐ మాత్రమే చూపిస్తున్నాడు మీకు లైట్నింగ్ లో. ఇదంతా లైట్నింగ్ మోడ్ తీసుకుంటున్నాడు, ఈ యుఐని మాత్రమే క్లాసిక్ లో చూపిస్తున్నాడు. చూడండి అర్థమైందా? కాంపాక్ట్ లేఅవుట్. సో ఇది మాత్రమే మీకు క్లాసిక్ లో చూపిస్తున్నాడు, ఇది ఇంత మాత్రం మీకు లైట్నింగ్ మోడ్ చూపిస్తున్నాడు. ఎందుకంటే ఇది లైట్నింగ్ మోడ్ లో కొంచెం ఆప్షన్ చాలా ఉంది కదా, సో అందుకని మీకు ఇలా చూపిస్తాడు వాడు. ఓకేనా? సో ఇది లైట్నింగ్ కి క్లాసిక్ కి డిఫరెన్స్. క్లియరా? సో ఆప్షన్స్ మాత్రం సేమ్ గా ఉంటాయి, కానీ ఎక్కువ ఫీచర్స్ అనేవి మనకు లైట్నింగ్ మోడ్ లో కనిపిస్తాయి. ఇప్పుడు చూడండి లైట్నింగ్ నోటిఫికేషన్స్ కానీ, ఈ ఆప్షన్స్ క్వశ్చన్ మార్క్స్ కానీ, ఇవి కానీ అన్ని మనకు లైట్నింగ్ మోడ్ లో ఎక్కువ ఆప్షన్స్ కనిపిస్తాయి. ఓకేనా? సరే, ప్రాసెస్ బిల్డర్ లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఈరోజు చెప్పిన టాపిక్ లో? ఇది కాంపాక్ట్ దేనికి వాడుతున్నారు మీరు? కాంపాక్ట్ లేయర్స్, కాంపాక్ట్ లేఅవుట్ అనేది ఎందుకు వాడుతున్నాం అంటే, నాకు ఏదైనా ఒక రికార్డుకి సంబంధించిన డీటెయిల్స్ పైన మాత్రమే కనిపించాలి. మనం ఇక్కడ చూస్తాం కదా, రికార్డ్ని ఓపెన్ చేస్తాం కదా, ఆపర్చునిటీ స్టేజ్ అని ఒక రికార్డు ఉంది. సారీ, ఇది రిపోర్ట్స్ తీసుకున్నాం. సో కాంటాక్ట్స్, సో కాంటాక్ట్ లో ఏదో ఒక యాక్షన్స్ అని కాంటాక్ట్ తీసుకుంటాను. సో నాకు ఇక్కడ కనిపించాలి, నాకు ఏవైతే ఉంటాయో అవి ఇక్కడ కనిపించాలి. ఈ రికార్డ్ డీటెయిల్స్ ఉంటాయి కదా, ఇప్పుడు లైట్నింగ్ లో రిలేటెడ్ లిస్ట్ లో ఇవి ఆప్షన్స్ ఉంటాయి, డీటెయిల్స్ లో ఇవి ఉంటాయి. డీటెయిల్స్కి వెళ్తే రికార్డ్ డీటెయిల్స్ కనిపిస్తాయి నీకు. తర్వాత న్యూస్కి వెళ్తే న్యూస్ డీటెయిల్స్ సంబంధించిన కనిపిస్తుంది. ఏమన్నా ట్విట్టర్ కానీ లేకపోతే ఫేస్బుక్ ఏమైనా సోషల్ మీడియా న్యూస్ ఏమైనా ఉంటే అవి ఇక్కడ కనిపిస్తాయి. ఇవి మనకు క్లాసిక్ మోడ్ లో ఈ ఆప్షన్స్ కనిపించదు. సో ఇప్పుడు ట్యాబ్ పైన మాకు కావాలంటే దేని ట్యాబ్ పైన కావాలని కాంపాక్ట్ ఇక్కడ అదే ఆడ ఫీల్డ్స్ లేదంటే ఆబ్జెక్ట్స్? ఫీల్డ్స్, అకౌంట్ కి సంబంధించిన ఫీల్డ్స్. సో ఇప్పుడు ఫోన్ అనేది ఒక ఫీల్డ్, టైప్ అనేది ఒక ఫీల్డ్,
తర్వాత నీకు అకౌంట్ నెంబర్ కావాలనుకుంటే అకౌంట్ నెంబర్ని ఇక్కడ యాడ్ చేసుకుంటాం. సో ఇక్కడ నీకు అకౌంట్ నెంబర్ ఉందనుకో, ఇక్కడ అకౌంట్ నెంబర్ ఉంది కదా, ఈ నంబర్ నీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఓకేనా? ఇందాక మనం పేషెంట్స్ చూసాం కదా, ఇక్కడ పేషెంట్స్ ఆబ్జెక్ట్ లో ఎట్లా కనిపిస్తుంది చూసారా? ఇప్పుడు డాక్టర్ నేమ్ ఏంటి ఇక్కడ? టెస్ట్. సో ఇక్కడ డాక్టర్ నేమ్ ఉంది కదా, టెస్ట్ కనిపించింది. ఇప్పుడు డాక్టర్ ఫీజు ఉంది, ఇక్కడ డాక్టర్ ఫీజు ఎంత ఉందో చూద్దాం. మినిమం ఫీజు, లేకపోతే పేషెంట్ నేమ్ తీసుకున్నాం మనం. ఇక్కడ పేషెంట్ నేమ్ తీసుకున్నాం. సరే, పేషెంట్ నేమ్ ఏముంది ఇక్కడ? సో పేషెంట్ నేమ్ నేను గోపాల్ అని ఇస్తున్నా, నంబర్ ఆఫ్ యూజర్స్ని ఇస్తున్నా. సేవ్. పేషెంట్ నేమ్, నంబర్ ఆఫ్ యూజర్స్, పేషెంట్ నేమ్ వచ్చేసి నంబర్ ఆఫ్ యూజర్స్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడికి వెళ్తాం అనుకో, ఇక్కడికి వెళ్తే ఇది కనిపిస్తుంది. సో ఇది కిందకి వెళ్ళకుండా డైరెక్ట్ గా ఇక్కడికి వెళ్ళిపోతే దీనికి సంబంధించి కనిపిస్తుంది. సో ఇలాగ పేషెంట్ నేమ్ ఇది, పేషెంట్ డాక్టర్ ఎవరు? గోపాల్ అనేవాడు డాక్టర్. తర్వాత ఎప్పుడు క్రియేట్ చేస్తున్నారు, మినిమం ఫీజు ఎంత, మాక్సిమం ఫీజు ఎంత, సింపుల్ గా మనకి ఇక్కడికి వెళ్తే మొత్తం డీటెయిల్స్ అన్ని కనిపిస్తాయి. అంటే రికార్డ్ క్రియేట్ చేస్తాం అంతా అన్ని ఆ పైన డీటెయిల్స్ వస్తుందా? అర్థం కాలే, ఇంకోసారి అడుగు. అంటే క్రియేట్ చేస్తా ఉంటాం కదా, ఇప్పుడు ఫిల్ చేస్తా ఉంటాం కదా ఒక్కొక్క షీట్. అవును. అప్పుడు అది అన్ని ట్యాబ్ పైననే వస్తుందా? ఆడేనా? ఇక్కడ ఏదైతే ఏవైతే యాడ్ చేసుకుంటావు అవి మాత్రమే వస్తాయి. కాంపాక్ట్ లేఅవుట్ లో ఏవి యాడ్ చేసుకుంటే అవి మాత్రమే వస్తాయి. ఇక్కడ నంబర్ ఆఫ్ టైమ్స్ యాడ్ అప్ అవుతూనే ఉంటుంది అక్కడ. ఖచ్చితంగా. ఓకే. ఇక్కడ మీరు ఏదైతే అవి యాడ్ చేసుకుంటారో అవి మాత్రమే కనిపిస్తాయి. ఓకే. మీరు రిమూవ్ చేసుకుంటే ఇవి రిమూవ్ చేసుకుంటారు. సో అలాగా క్లియరా? దీన్ని ఈడ అది టెస్ట్ ఉండేది, అది రిమూవ్ చేయాలంటే డైరెక్ట్ గా రిమూవ్ చేయలేమా, లేదంటే అది ఓపెన్ చేసి డిలీట్ చేయాలా? ఇప్పుడు చూడండి, ఇందాక మనం కేసులో ఇచ్చామా, ఇప్పుడు అప్డేట్ అయింది. కేస్ కరెన్సీ, కేస్ ఓనర్, ప్రయారిటీ, కేస్ రీజన్, టైప్, స్టేటస్. సో మనం ఈ కాంపాక్ట్ లేఅవుట్ లో ఇవన్నీ తీసుకున్నాం కాబట్టి మనకి ఇవన్నీ ఫీల్డ్స్ ఇక్కడ కనిపిస్తుంది. రైట్? సో ఖచ్చితంగా అప్డేట్ అవుతాయి, కొంచెం టైం టేకింగ్ అంతే లైట్నింగ్ లో. ఓకేనా? ఇది ఎంట్రీ చేసినాం కదా న్యూ ఎలక్ట్రానిక్స్ టైప్స్ తో, అదని రికార్డ్ క్రియేట్ చేసినాం కదా. దీన్ని ఈడే డిలీట్ చేయొచ్చా, లేదంటే ఓపెన్ అది క్లిక్ చేసి అయిన తర్వాత డిలీట్ చేయాలి? లోపల పోయి డిలీట్ చేయాలి? లోపలికి వెళ్ళి డిలీట్ చేయాలి. ఇక్కడ మనం డిలీట్ చేయడానికి ఆప్షన్ ఉండదు. జస్ట్ ఇక్కడ ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉంటుందో దాన్ని మాత్రమే ఇక్కడ చూస్తాం మనం. ఓకేనా? డిలీట్ చేయడానికి ఆప్షన్ ఉండదు. జస్ట్ ఇక్కడ ఏవైతే వాల్యూ పాపులేట్ అయి ఉంటుందో ఆ వాల్యూని మాత్రమే ఇక్కడ మనం చూస్తాం. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, టైప్ ఇక్కడ ఎలక్ట్రానిక్ కదా, నేను టైప్ని ఎలక్ట్రానిక్ కాకుండా నేను వేరే తీసుకుంటాను, ఇది తీసుకుంటాను. సో సేవ్ చేస్తాను. సో ఇక్కడ మీకు అది కనిపిస్తుంది అంతే. జస్ట్ డిస్ప్లే చేస్తాం. ఇక్కడికి వెళ్ళి మీరు చూసుకోకుండా ఇక్కడ మీకు ఏమైతే ఫీల్డ్స్ ఖచ్చితంగా ఉండాలనుకుంటారో ఇక్కడే చూపిస్తాం. అవును, ఎగ్జాక్ట్ గా. సో ఈజీగా మనం చూడడానికి ఇక్కడ కనిపిస్తుంది. సో దీనికి మనకు కాంపాక్ట్ లేఅవుట్ వాడతాం. ఓకేనా? సో అది కాంపాక్ట్ లేఅవుట్. సో ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నాయా ప్రాసెస్ బిల్డర్ లో కానీ ఇందులో కానీ? నీకు జగన్ ఏం లేదు, అదే ఎస్టర్డే అడిగితే కదా టాస్క్. ఏది వర్క్ ఫ్లో రూల్స్ లోనా, అప్రూవల్ ప్రాసెస్ లోనా? రిమైనింగ్ యాక్షన్స్ ట్రై చేశారా? ట్రై వచ్చాయా? రిమైనింగ్ ప్రాసెస్ బిల్డర్ చేశారా? చేస్తున్నాం. లాస్ట్ మెయిల్ కొంచెం చేయాలి, అది చేయాలి. ఓకే, సరే. రేపు కనెక్ట్ అయినప్పుడు చెప్తాను మీకు. అంటే రేపు అంటే ఎల్లుండి కనెక్ట్ అయినా చెప్తాను. ఓకేనా? ప్రాక్టీస్ చేయండి. ఇవి ఇంకా ఉన్నాయి కదా చెప్పాల్సినవి ఇందులో. ఏవి? ఇప్పుడు బిల్డర్లు అవి టోటల్ 8 కదా. ఇప్పుడు ఎన్ని చెప్పుకున్నాం మనం ఇంతవరకు?